ఐపీఎల్లో మరోసారి ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. ఇక కోల్కతా ఆటగాడు రింకు సింగ్ మరోసారి విధ్వంసకరమైన ఆట తీరుతో భయపెట్టిన లక్నో సూపర్ జైంట్స్ ఒక్క పరుగు తేడాతో నెక్కి ప్లే ఆఫ్ దశలో 3వ బెర్త్ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా 20 ఓవర్లో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఇక ఆఖరి ఓవర్లో కోల్కతా విజయానికి 21 పరుగులు అవసరం కాగా రింకు సింగ్ 2 సిక్స్లు అలాగే ఒక 4 బాది తన జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే బౌలర్ యష్ ఠాకూర్ ఆ ఓవర్లో కొన్ని మంచి బంతులు విసరడంతో రింకు శ్రమ వృధా అయింది. మొత్తం మీద రింకు సింగ్ తన ప్రతిభ గాలి ఓటం కాదని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో అతను 33 పరుగులు 67 పరుగులు సాధించాడు. రింకు స్కోర్లు 6 4లు 4 సిక్స్లు ఉన్నాయి. అంతకుముందు కోల్కతా ఇన్నింగ్స్లో ఓపెనర్లు జాసన్ రాయ్ 45 అలాగే వెంకటేష్ అయ్యర్ 24 పరుగులు చేశారు. ఈ విజయం అనంతరం లక్నో సూపర్ జైంట్స్ ఖాతాలో పాయింట్ల సంఖ్య 17కు పెరిగింది. దాంతో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ప్లే ఆఫ్ చేరిన 3వ జట్టుగా లక్నో నిలిచింది.